మంజు మేడం, రాజు ఇక్కడేం చేస్తున్నావు? మేడం మిమ్మల్ని కలవాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను. ఒకసారి మీ ఇంటికి కూడా వచ్చాను. ఇంటికొచ్చావా? కలవనే లేదు. అదో పెద్ద స్టోరీ మేడం. మీ అత్తగారిని కలిశాను. అప్పుడు నేను ఇంట్లో లేనా? మీరు ఇంట్లో ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని కలవడానికి వచ్చానని చెప్పేసరికి మీ అత్తయ్య నాకు పోలేరమ్మ జాతర చూపించింది. మేడం మీకు ఓ వస్తువు ఇవ్వాలని వచ్చాను. ఏంటి రాజు? ఈ పెన్ డ్రైవ్ ఎవరిది రాజు? అది అప్పుడు నేను గుడికి వెళ్ళాను. దర్శనం చేసుకుంటున్నప్పుడు ఇది దొరికింది మేడం. దొరికిందా దొంగిలించావా? దొంగిలించడమా మేడం? అంటే నువ్వు దొంగిలించవా? ఆ, నేను దొంగిలించలేదు. మా ఫ్రెండ్ ఈ పని చేశాడు. అదే మేడం, అప్పుడు మీకు ఆడి గురించి చెప్పాను కదా. జబ్బున పడిన అమ్మ, పెళ్ళిడికొచ్చిన చెల్లి, మొగుడు వదిలేసిన అక్క. సినిమా కథేం చెప్పడం లేదు కదూ? అచ్చం సినిమా కథలాగే ఉంటుంది వాడి కథ. వాడి జోబీలో దొరికింది ఈ పెన్ డ్రైవ్. అసలు నాకు దీంట్లో ఏముంటుందో తెలియదు, దాంట్లో ఏముంటుందో అంతకన్నా తెలియదు. మీరు దాని గురించి తెలుసుకుని అది ఎవరిదో వాళ్ళకి ఇచ్చేస్తారని మీకు ఇస్తున్నాను. మీరు సత్య అన్న బుల్లెట్ పై వెళ్తుండగా ఇవ్వాలని ట్రై చేశాను. సత్య అన్న బుల్లెట్ స్పీడ్గా పోనిచ్చేసరికి మీకు ఇవ్వలేకపోయాను. దొంగ పోలీస్ ఒకే చోట ఉన్నారు. దొంగ దొంగ పోలీస్ దొంగ పోలీస్ ఆట ఆడుతున్నారు. రే రాజు, పోలీస్తో ఫ్రెండ్షిప్ డేంజర్. కానీ నిన్ను చూస్తే పోలీసులకే వాటా ఇచ్చే దొంగలా ఉన్నావు. ఊరుకోండి సత్య అన్న, మీరు భలే తమాషా చేస్తారు. మల్లికన్న అయితే జోకుల్ని కేకుల్లా వేస్తున్నాడు. ఏం పనో చెప్పరా? మీతో ఏం పని లేదన్నా, మంజు మేడంతోనే పని ఉంది. ఆ పని ఇప్పుడు అయిపోయింది. వావ్, మంజు మేడం ఏంట్రోయ్, అన్నా అన్నా అంటూ మా సైడ్ ఉండేవాడివి ఇప్పుడు శత్రువుల వైపు చేరావు. రే రాజు, ఇప్పుడు పోలీసులతో ఉన్నావు. రేపు మా దగ్గరకు పనుండి పక్కా వస్తావు చూడు, అప్పుడుంటుందిరా నీకు. నీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే గ్రౌండ్ దగ్గరకు వచ్చాయి. సత్య అన్న అలా ఎందుకన్నాడు? శత్రుపక్షాన చేరావని. వాళ్ళు నీతో జస్ట్ జోక్గా మాట్లాడారు. సరే రాజు, నేను వెళ్తాను. అమృత, ఆ పని మనిషి తమన్నా రాలేదు. మీరు తమన్నా కోసం ఎదురు చూస్తున్నారా? చిచి కాదు, నేనెదురు చూసేది ఆ కాకి డ్రెస్ కోసమే. కానీ ఆ పని మనిషి కూడా రాలేదెందుకా అని డౌట్ వచ్చింది. మమ్మీ, మంజు వచ్చేస్తుంది. ఓ కాకి డ్రెస్, ఆ పని మనిషి తమన్నా ఎక్కడా? తను లేకపోతే
ఈ పనులన్నీ నువ్వే కదా చేసేది. తమన్నా ఇక రాదు. ఏమైందేంటి? ఎమ్మెల్యే గారితో మాట్లాడి తమన్నాని వద్దని చెప్పాను. ఈ రోజు నుంచి తమన్నా రాదు. అన్ని పనులు నేనే చేస్తాను. హ, ఇది ఇంకో నాటకమా? నేను నిన్న గొడవ చేశానని నిజం నాకు తెలిసిపోయిందని ఆ తమన్నాని నువ్వే వద్దని చెప్పావు, అవునా? సరే సరే వెళ్ళు. వెళ్ళి అర్జెంటుగా మాకు కాఫీ తీసుకునిరా. వెళ్ళు. అలాగేనండి, ఇప్పుడే తీసుకొస్తాను. మంజు, ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చినట్లున్నావు. వచ్చి రాగానే ఈ పనులు ఎందుకు చేస్తున్నావమ్మా? కాసేపు విశ్రాంతి తీసుకోపో. ఈ పనులన్నీ నాకు అలవాటేనండి. అలవాటు ఉందని ఒకేసారి ఇన్ని పనులు చేయడం, ఆరోగ్యం దెబ్బతీసుకోవడం అవసరమా? నాన్న, మీరు టీ తాగుతారా, కాఫీ తాగుతారా? చూడమ్మా, నిన్నిలా చూస్తుంటే నాకు ఏమీ తాగాలనిపించటం లేదు. చూడు, నాకొద్దు గాని నువ్వు ఒక్కదానివే ఇన్ని పనులు చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను. నేను నీకు సహాయం చేస్తాను. ఓ చిత్రకారులు గారు, మీరు ఇట్రండి. అక్కడ బండెడు చాకరీ ఏం చెయ్యట్లేదు. ఇంట్లో వాళ్ళ మీద లేని ప్రేమ వీధిలో వారిపైన బాగానే చూపిస్తున్నారు. రండిటు. మణి, మాట మాట్లాడేటప్పుడు అది ఏం మాట, మనం అన్న మాట ఎంతమంది మనస్సుని గాయపరుస్తుందో అది తెలుసుకోవాలి. వాళ్ళకైన గాయం కంటే మన గాయం ఎంత పెద్దదో అర్థం చేసుకోనుంటే మీరు ఎవ్వరిని సమర్థించరు, ఎవ్వరికి ప్రాధాన్యం ఇవ్వరు. కొన్ని పిచ్చి మొక్కలుంటాయి, వాటికి అసలు విలువే ఉండదు. నువ్వు గంధం మొక్క లాంటి దానివి. దాని పరిమళం అంతటా సువాసనలు వెదజల్లుతూనే ఉంటుంది. సరే, తండ్రిగా నేను నీ పనుల్లో భాగం పంచుకుంటాను. పద.